నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చివరిసారిగా పోటీ చేస్తున్నానని ఈ ఎన్నికల్లో తనతో పాటు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారని మా ఇద్దరిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఒంగోలు నగరం ఒంగోలు మండల వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నగరంలోని గుంటూరు రోడ్లోని A1 ఫంక్షన్ హాల్ సమీపంలో నిర్వహించారు రిమ్స్ మెడికల్ హాస్పిటల్ ను కట్టి వేసుంట నిధులతో పింఛందరి మనుగడ కోసం బాధ్యత తీసుకొని వాళ్ళందరినీ కూర్చోబెట్ట పార్లమెంటులో వైసీపీ విజయదుందుబి మోగిస్తుందని పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 1,00,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు వైసీపీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు చెవిరెడ్డికి తనకు 35 సంవత్సరాలుగా సాన్నిహిత్యం ఉందని బాలినేని అన్నారు చంద్రబాబు పుట్టిన నియోజకవర్గం చంద్రగిరిలో 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారని గుర్తు చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలని చెవిరెడ్డిని పంపిన సంగతి అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించాలని అన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తే భయపడతారని టీడీపీ నేతలు అనుకున్నారు జగన్ వెనుక ఆయన సైన్యం ఉందన్న సంగతి మాత్రం మరిచిపోవద్దని గుర్తు చేశారు పార్టీ కార్యకర్తల కోసం ఎందాకైనా పోరాడతానని బాలినేని కేడర్కు భరోసా ఇచ్చారు ఒక ఆయన ఎర్రబుక్కు అంటున్నాడు ఒంగోలు ఆయన తెల్లబుక్కు అంటున్నాడని మండిపడ్డాడు నాకు బుక్కులతో పని లేదని అంతా బుర్రతోనే పనిచేస్తానని హెచ్చరించారు ఇక మీద టీడీపీ నాయకులు తోకదాడిస్తే మేమేమిటో చూపిస్తామని అన్నారు జగనన్న పంపించినటువంటి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పంపించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క ఆత్మీయ ఎన్నిక వచ్చినటువంటి ఒంగోలు ప్రజానికానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒంగోలు ప్రజలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం మీకు తెలుసు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు గతంలో కూడా 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్స్ ముందర కమ్మపాలెంలో అక్కడ ప్రచారం చేయకూడదని చెప్పి మమ్మల్ని అడ్డగించారు అయిపోయింది గొడవలు అయిపోయినాయి అధికారులు వచ్చాం కానీ ఒక్క కమ్మ సామాజిక సంబంధించిన ఒక్క మనిషి మీద కూడా ప్రతీకార చర్య తీసుకోలేదని గుర్తుపెట్టుకోవాలి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మొన్న మా కోడలో ప్రచారం పోతే ఎంత రాద్దాం చేసేసారో మేము అందరూ తెలుసు ఏం జరిగిందో కూడా అందరూ కూడా పూర్తిగా తెలుసుకోవాలి ప్రచారం పోయినప్పుడు తలుపేశారు సరే వాళ్ళకి ఇష్టం లేదు తలుపేశారు పక్కగా పాటలు కూడా పాడడానికి లేవని చెప్పి ఆపారు సరే ఎందుకులే అని చెప్పి గొడవ ఎందుకులే అని చెప్పి కిందకు వస్తే కిందకు వచ్చిన తర్వాత అక్కడ వాలంటీర్ రిజైన్ చేసినట్టు వాలంటీర్ పైన కడుపుతో ఉంది ఆమె 5th మంత్ ప్రెగ్నెంట్
ఆమెని దూషించి నువ్వేం చేస్తున్నావు, నువ్వు వాలంటీర్ నీకేం పని దూషించి తోసేసారంటే నిజంగా వాళ్ళు సిగ్గుపడాలి కూడా తెలియజేసుకుంటాను. మళ్ళీ కిందకు వచ్చి వాలంటీర్లు ఏడుస్తా వస్తే ఆ కోడలు మళ్ళా ఏంటి ఈ పరిణామం ఏంటని చెప్పి మళ్ళీ పైకి పోయి ఆ ఇంట్లో పైకి పోయి ఏమన్నా మా వాళ్ళు తప్పే ఉంటే క్షమించండి, వాలంటీర్ పాపం ఆమె ఏం చేసిందని చెప్పి అడిగితే మా కోడలు దూషించి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టం. ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు గొడవ వేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ పోతారు, ఎస్పీ ఆఫీసర్ ధర్నా చేస్తారు. అక్కడ ఏం మాట్లాడతారు ఈ జనార్దనం? వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇంటింటికి పోయి కొట్టాలంట. అంటే నువ్వు ఇంటింటికి పోయి కొడుతుంటే మీరు గాజు వేసుకొని చేతులు కూర్చుంటారంట. ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి హాస్పిటల్కి పోతే పరామర్శించడానికి పోయాం. పరామర్శించడానికి పోయినప్పుడు మేమందరూ కూడా అమ్మాయిని పరామర్శించాం. 2 దెబ్బలు వెళ్తే కూడా వాళ్ళ పరామర్శించి నేను ఇంటికి వెళ్ళిన ఒక అరగంటకి వీళ్ళు ఎస్పీ ఆఫీస్ నుంచి ఒక 200 మంది వెళ్ళి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కారు ఉన్నాడు మేడికొండ మోహన్ గారు, అతనికి దెబ్బ తగిలితే అతనికి కుట్లేసి పోయాడు. పోయినాడు వాళ్ళ మనిషిని కుట్లేసుకొని చేసుకొని రావచ్చు కదా. ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని అక్కడ ఉన్న దెబ్బ తగిలిన 2 కుర్రోళ్ళని బూతులు తెస్తాం, రండి మీరు బయటికి రండి మిమ్మల్ని చంపేస్తాం అని ఇవన్నీ టేప్ రికార్డు మరి సెల్లో తీసాం. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టే వాళ్ళని గందరగోళం చేస్తే వాళ్ళు అక్కడున్న మన వాళ్ళు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి ఇటు జరుగుతుందని చెప్తే మన దెబ్బతిన్న కార్యకర్తల కోసం మనం వెళ్ళకూడదా? వెళ్ళాం. కానీ నేనైతే ఒకటైతే చెప్తా ఉన్నా, ఆ రోజు రాత్రిపూట 10 గంటలైనా కూడా నేను హాస్పిటల్ పోతే అప్పటికప్పుడు టౌన్లో ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు అందరూ కూడా 15,000 మంది వచ్చి హాస్పిటల్ చుట్టుముట్టారు. సెల్యూట్ చేస్తున్నా మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి. ఈ రకమైన కార్యక్రమం చేయటం ఒక మంచి పద్ధతి కాదు. ఇందాక మన భాస్కర్ గారు చెప్పారు, మేము ఎమ్మెల్యే కాకుండా అంటే మీకు చాలా మందికి తెలియదేమో, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళందరికీ తెలుసు. ఎమ్మెల్యే కాకముందర ఒంగోలులో 4 రోజులకు ఒకసారి కరెంటు పోయేది. అంటే ఏమనుకున్నారంటే సంథింగ్ మర్డర్ జరిగింది అనుకునేవాళ్ళు. జరిగేది ఒంగోలులో రోజుకు వారానికి ఒక మర్డర్ జరిగేది. అంత రౌడీజం చేసినారు ఒంగోలులో. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ అరికట్టి వాళ్ళందరినీ ఆపి మరి కొంతమందిని జిల్లా నుంచి కూడా పంపించేసి మరి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చిన ఘనత మందేని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. గొడవలు లేకుండా ఆ పరిస్థితులు లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈరోజు నా మీద 3-4 పోటీ చేశారు. ఎవరు కూడా ఇలాంటి సంస్కృతి లేదు. అందరూ కూడా పాపం పోటీ చేసుకున్నాం, ఓట్లు అడిగాం, ఎవరు అవకాశం ఉంటే వాళ్ళు మేము గెలిచాం. ఓడిపోయిన కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు, దాఖలాలు లేవు. కానీ ఇతను మటుకి మాట్లాడితే అబద్ధం, మాట్లాడితే దుర్మార్గం, రెచ్చగొట్టడం, కులాలను రెచ్చగొట్టడం, ఇవన్నీ ఇతనికి ఏమైందో కానీ ఇతని కనుక మళ్ళా కూడా అన్నైతే బతకనీయుడు ఈ ప్రజలను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతటి అట్లాంటి వాడి అతని సంగతి మీ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయన చెప్తున్నాడు, నేను అంటే బుక్ రాసుకున్నాడు. ఒక ఆయన తెల్ల బుక్ అంటాడు, ఒక ఆయన ఎర్ర బుక్ అంటాడు. నేను చెప్తానా మీరు బుక్కులు రాసుకుంటున్నారేమో, నాకు బుక్కులు రాసుకోవాల్సిన అవసరం లేదు. నాకు మైండ్లో ఉంటుంది. ఈసారి మైండ్లో పెట్టుకుంటాను నేను. మీ ఎవరైతే అక్రమాలు దుర్మార్గాలు చేస్తున్నారో వాళ్ళందరూ మైండ్లో పెట్టుకున్నాను. గుర్తుపెట్టుకోండి, చివరిసారిగా పోటీ చేస్తున్నా. మంచితనాన్ని కూడా ఒక హద్దు ఉంచుకోవాలా. దేనికైనా
ఒక 420 గారిని పెట్టుకొని మాట్లాడి పైశాచికాలను పొందుతున్నావు. 2-3 మాట్లాడిస్తాడు ఇష్టం వచ్చినట్టు, పైశాచిక ఆనందం నవ్వుకుంటుంటాడు. అయ్యో చెప్పగానే అదేందో ఆ పైశాచిక ఆనందం ఏందో అదేందో జనంలో పోయా, అడుగయ్యా, ఓట్లని సంపాదించుకోయా. ఏమయ్యా మీ పిల్లలు తిరుగుతున్నారు, నీ భార్య తిరుగుతుంది, అక్కడ మా వాళ్ళు అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు ఉండరా? వాళ్ళు గోల్ చేస్తే నువ్వు ఊరుకుంటావు, నీ మనసు బాధపడరా? నేను అన్నాను ఏం జరిగిందో నువ్వు ప్రమాణం చేపిద్దామని చెప్పి అంటే వాళ్ళు అన్నారు, తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి నాయకులు నా పక్క నుండి, సార్ ఆ పని చేయకండి, అతను మాట్లాడితే నా బిడ్డ మీద ఒట్టంటాడు, మాట్లాడితే వెంకటస్వామి మీద ఒట్టంటాడు, అది ఈజీగా ప్రమాణం చేస్తాడు, మీరు మళ్ళా మీరు ఇబ్బంది పడతారు అన్నాడు. ఇది ఒకటి ఉంది కదా మళ్ళీ ఇదో లేనిపోయింది, ప్రమాణాలు చేస్తే విలువ లేని వాళ్ళకి మనం ప్రమాణాలు చేస్తే కూడా ఉపయోగం ఉందని చెప్పి అనుకున్నాం. ఇట్లాంటి నీచపు రాజకీయాలు, చెత్త రాజకీయాలు మానుకోవాలి. ఏదైనా కానీ ఈ ప్రజాస్వామ్యంలో, ఇది ప్రజాస్వామ్య దేశం, ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు అడిగే హక్కు ఉంది. ఇష్టం ఉంటే వేయాలా, ఇష్టం లేకపోతే మేము వేయకుండా ఉండొచ్చు. కానీ ఈ రకమైన చెప్తా ఉన్నా, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇంకోటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాలేశారు, ఇది చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు మీద రాలేశారు, అది మన మసలు పేపర్లు వచ్చినాయి. నిజంగా రాలేశారా, ఏం చేశారు మీకు అర్థమై ఉంటుంది. రాలేస్తే తగలాలిగా, తగలదు, అది పక్కకు పోతుంటాయి. మరి నేను ఒకటేనే చెప్తా ఉన్నా, ఈరోజు చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి సామాజిక వర్గం పూర్తిగా చంద్రబాబు నాయుడు పక్క ఉంది, నేను ఒప్పుకుంటా, నేను కావాలన్నా. కానీ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సామాజిక వర్గం వైఎస్ఆర్ పార్టీలో ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. దాన్ని డైవర్ట్ చేసేదానికి ఉండమ్మా, దానికి డైవర్ట్ చేసేదానికి ఈ చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ మనుషుల చేత పవన్ కళ్యాణ్కి రాళ్ళు వేపించి రెచ్చగొట్టేదానికి కూడా ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. 134, 135 వస్తాయి అనుకున్నాం. చెప్తే ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటనకి మొన్న వచ్చినటువంటి 150 దాటిపోతాయి అనేది క్లియర్గా అర్థమైపోయింది. మీ అందరూ కూడా ఐకమత్యంగా ఉండి 7 అసెంబ్లీ గెలుచుకొని మీ అందరి దయతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో మన చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక వేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి చేరెడ్డి గారి ఆత్మీయ విందుకి తెలంగాణ వచ్చినటువంటి ఒంగోలు ప్రజానికాన్ని అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరి ఆశీస్సుతో మీరు గెలుచుకుంటే మీ రుణం మీరు తెచ్చుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై జగన్. వాసనలతో మాది విడదీయదాని బంధమని వైసీపీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. గతంలో ఒంగోలు అంటే అశాంతి, హత్యలు ఉండేవన్నారు. వాసన ఎమ్మెల్యేగా, మంత్రిగా చేస్తున్నప్పటి నుంచి ప్రస్తుతం ప్రశాంతంగా ఒంగోలు ఉందంటే ఒక నాయకుని ముందు చూపని అన్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. వైఎస్ కుటుంబ సభ్యుడు వాసన్న అని, తాను 36 సంవత్సరాలుగా వైఎస్ కుటుంబంతోనే కలిసిమెలిసి ఉన్నానని అన్నారు. ఇంతవరకు వైఎస్ కుటుంబం ఎటు ఉంటే అటే తాను ఉంటానని వివరించారు. నాకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకున్నారు. తర్వాత సీఎం వైఎస్ జగన్ అదే స్థాయిలో తనను చూసుకుంటున్నారని గుర్తు చేశారు. ఒంగోలు నగరంలోని ఇళ్లు లేని నిరుపేదల కోసం వాసన్న పడిన తపన తనకు తెలుసని అన్నారు. పార్లమెంటు పరిధిలో తనతో పాటు 7 వైసీపీ అభ్యర్థులను గెలిపించండి, కేంద్ర రాష్ట్రం నుంచి నిధుల వరద కురిపించి జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతానని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవిబాబు, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ మహబూబ్ బాషా, బొమ్మినేని మురళి, నగర అధ్యక్షుడు కఠారి శంకర్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, ఎమ్మెల్సీ పోతుల సునీత, బాలినేని ప్రణీత్ రెడ్డి, శ్రీమతి శ్రీకావ్య, అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, కేపీ నాగార్జున రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్,
గోడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి, గంటా రామనాయుడు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు కుప్పం ప్రసాద్, కాకుమాను రాజశేఖర్, కొమ్మూరి కనకారావు మాదిగ, లలిత నాంచారమ్మ, మస్తాన్ బీ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి నేను నాకు ఇచ్చిన బాధ్యతని నాకున్న వ్యాపారాలకు, నాకున్న పరిశ్రమలకు, పరిశ్రమ పెద్దలతో పరిచయాలకు నా పదవిని గతంలో వాడుకోలేదు, భవిష్యత్తులో కూడా వాడుకోవాలని కూడా తెలియజేస్తున్నా. నిజంగా కూడా నాకు వ్యాపారాలు కానీ, పరిశ్రమలు కానీ, వ్యాపకాలు కానీ, వ్యసనాలు కానీ నిజాయితీగా నాకు లేవు. నాకున్నదంతా వైఎస్ఆర్ కుటుంబం అప్పగించిన బాధ్యతని చెయ్యడం ఒక్కటే నాకు తెలిసింది. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. 94కి నా చదువు పూర్తయితే నేను స్టడీ ఆఫ్ ది సొసైటీ అనే దానిపైన నేను మాస్టర్స్ చేసిన తర్వాత ఎలక్షన్ సర్వేస్ అని చెప్పాలి, చాలా సర్వేలు చేయడం, గవర్నమెంట్ సర్వేలు చేయడం చేసేవాడిని. 12 సంవత్సరాలు తర్వాత 2006లో ఒకరోజు రాజశేఖర్ గారు పిలిచారు. పిలిచి అరే నేను అనేక పథకాలు తీసుకొచ్చా, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా, ప్రజలు ఎలా భావిస్తున్నారు, నేను పెట్టే అభివృద్ధిని ప్రజలు స్వీకరిస్తున్నారా, నేను పెట్టే సంస్కరణ ప్రజలు ఇప్పుడు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 చాలా ఉన్నాయి, ప్రజలు ఎలా భావిస్తున్నారు, ఎలా తీసుకుంటున్నారు, ఏది ఫెయిల్యూర్ అయింది, ఏది సక్సెస్ అని రిపోర్ట్ ఇస్తారా అని అడిగారు. అప్పుడు 2006లోనే, అప్పుడు నా వయసు 34 సంవత్సరాలు, అప్పుడు నన్ను తిరుపతికి చైర్మన్ చేశారు రాజశేఖర రెడ్డి గారు. తిరుమల లాంటి ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రానికి టీటీడీకి చిన్న వయసులో బోర్డు మెంబర్ చేశారు 34 ఏళ్ళకి. ఇంకా రాజశేఖర గారు అడిగా, అన్న మీరు చేయమంటున్నారు, ఇది నేను చెయ్యాలంటే మొత్తం 106 సంస్కరణ పథకాలు తీసుకొచ్చారు. పెద్దవాళ్ళు అడిగాను, 106 సంస్కరణ పథకాలు నేను చెయ్యాలంటే పిహెచ్డీ చేయాలని అడిగా. పెద్దవాడు పిహెచ్డీ చెయ్యన్నాడు. నేను అడిగా, నా చదువు మానేసి 12 ఏళ్ళు అయింది, ఇప్పుడు మళ్ళా నేను యూనివర్సిటీ ఎక్కడ చేరుతా, నా నదులకు దండం పెడతానన్నా. లేదు నువ్వు చదువు అన్నాడు. నాకు తెలిసింది ఒకటే, వాళ్ళు ఆదేశించారు, నా పదవిని తులాచారమును పక్కన పెట్టా, అన్నిటిని పక్కన పెట్టా. 1994 చదువు అయితే 2006లో మళ్ళా ఎగ్జామ్ రాశా, క్వాలిఫైన రీసెర్చ్ ఎగ్జామ్, మళ్ళీ స్టూడెంట్గా పిహెచ్డీకి జాయిన్ అయ్యా. మీకు ఈరోజు చెప్తున్నా 2.5 సంవత్సరాలు ఈ కొన్నట్టు ఒంగోలు నుంచి, కొత్తపట్నం నుంచి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేరుల నుంచి 1060 మండలాలు ఉంటాయి, 1060 మండలాలు తిరిగా. ఏ స్కీమ్ ఎక్కడ సక్సెస్ అయింది, ఏ అభివృద్ధి ఎక్కడ జరిగింది, ఏది ఫెయిల్యూర్ అయిందని 2.5 సంవత్సరం రాత్రి 1060 మండలాలు తిరిగి డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ స్టడీ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అంటే రాష్ట్ర అభివృద్ధిలో రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి ఏంటి అనే దాని మీద ఒక థీసిస్ సబ్మిట్ చేసి ఈరోజు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటున్నారంటే రాజశేఖర్ గారు చేసిన పరిపాలన పైన చేసిన పరిశోధనకే నాకు డాక్టర్ అనే బిరుదు వచ్చిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. పోలింగ్ ప్రక్రియ నిబంధనల మేరకు జరిగేలా పర్యవేక్షించడంలో మైక్రో అబ్జర్వర్లది కీలక పాత్ర అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అన్నారు. ఎన్నికలలో మైక్రో అబ్జర్వర్లుగా నియమితులైన 410 మంది బ్యాంకు, ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కలెక్టరేట్లోని స్పందన హాల్లో మొదటి విడత ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ కేంద్రంలోని సిబ్బంది తమకు సంబంధించిన నియమావళిని ఎలాంటి ఉల్లంఘన లేకుండా పాటిస్తున్నారో లేదో చూడాల్సిన బాధ్యత మైక్రో అబ్జర్వర్లకు ఉందన్నారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా, రీపోలింగ్ పరిస్థితి తలెత్తకుండా స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వివిధ హోదాలలో పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియను, ఆ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను, వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసిన విధానం, అవి పనిచేస్తున్న తీరును పరిశీలించడంతో పాటు మాక్ పోలింగ్ నిర్వహణ మొదలుకొని ఈవీఎంలను సక్రమంగా అనుసంధానం చేస్తున్నారో లేదో గమనించాలన్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన చెక్ లిస్టు మైక్రో అబ్జర్వర్లు ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అనుసరించాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఎల్డీఎం అబ్దుల్ రహీం, ఇతర అధికారులు పాల్గొన్నారు. అక్కడ ఉన్న పోలీస్ అఫీషియల్స్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ షుడ్ డీల్ విత్ ఇట్. అది పెద్ద ఇష్యూ రావడానికి అంటే ఎవ్రీ బిగ్ ఇష్యూ విల్ స్టార్ట్ విత్ స్మాల్ డిఫరెన్సెస్, అంతే కదా. ఒక దగ్గర ఉంటారు, సో నేను ముందుకు ఉంటాను, నేను వెనక్కి ఉంటాను, నేను ఐఎమ్ సీనియర్ సిటిజన్స్, నేను ముందుకు వెళ్ళాలి అని ఎవరు చెప్పవచ్చు. ఆర్ సమ్ లేడీ విత్ కిడ్ ఉంటారు, నేను ముందుకు వెళ్ళాలి, చిన్నపిల్లలతో ఉన్నాను అంటే కొంతమంది. బట్ బిఫోర్ యూ ఇది అన్ని పాసివ్ అబ్జర్వ్ చేసేసి రిపోర్ట్ పెట్టడానికంటే ఇట్ ఈస్ బెటర్ టు అడ్వైజ్ దమ్ దట్ ఈ ప్రొసీజర్స్ సరిగా చేయలేదు, యూ బెటర్
follow this procedure as per this particular rule ini మీరు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వవచ్చు as a micro observer. సో మైక్రో అబ్జర్వర్ చేయాల్సింది ఏంటి, మీ పనులు ఓన్లీ రూమ్ లోపల్లో ఎలక్షన్స్ ఈ ఓటర్ ఎట్లా వేస్తున్నారు ఓటు చూడడానికి మాత్రమా అంటే దానికంటే ఇంకొక విషయాలు కూడా ఉన్నాయి. సో యూ షుడ్ ఆల్సో లుక్ ఆఫ్. సో బట్ దిస్ ఎంటైర్ ట్రైనింగ్ ప్రాసెస్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ ఈ ప్రక్రియ ముందుకు పెట్టినప్పుడు గతంలో ఉంటున్న మంచి మనసున్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి అని, అలాంటి నాయకుడు గెలుపు కోసం పనిచేయడానికి జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారని బండారు సురేష్ తెలిపారు. బాలినేని నివాసంలో జనసేన పార్టీకి చెందిన బండారు సురేష్, దుర్గా, విజయ్, వారి మిత్రులు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నారని బాలినేని అన్నారు. ఎన్డీఏ కూటమి ఓటమి ఖాయమని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. బండారు సురేష్ మాట్లాడుతూ టీడీపీతో జనసేన కూటమి కట్టడం ఇష్టం లేక వైసీపీలో చేరారని అన్నారు. మంచి మనసున్న వ్యక్తి వాసన్నాని, అలాంటి వ్యక్తి గెలుపు కోసం కష్టపడి గెలిపిస్తామని అన్నారు. ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి గెలుపు కోసం పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో గంటా రామనాయుడు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, బాలిశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బండారు సురేష్, దుర్గా, విజయ్ వీళ్ళ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నుంచి వైసీపీ పార్టీకి దాదాపు 150 మంది ఈరోజు వైసీపీ పార్టీకి చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈ పేద బడుగు వర్గాల కోసం అన్ని వర్గాల కోసం పాటుపడే పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మరి వైఎస్ఆర్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా కూడా 150 సీట్లు వస్తాయని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఒంగోలు సంబంధించి మరి జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి మిత్రులకి ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా అన్ని రకాలుగా అండగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మిత్రులు అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఒంగోలులో మేము చేసే కార్యక్రమాలు చూసి పార్టీలో చేరినందుకు వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. పాత కొత్త అనేది లేకుండా అందరూ కూడా కలిసి పనిచేసి రేపు నా గెలుపునకు కృషి చేస్తే తప్పకుండా వీళ్ళ రుణం నేను తెచ్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ పార్టీలో చేరినందుకు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వాళ్ళు చూపించిన అభిమానానికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటా. గతంలో కూడా జనసేన నాయకుడు కూడా వైఎస్ఆర్ పార్టీలో మంచివాడు బాలేనని కూడా 2-3 సార్లు మాట్లాడిన పరిస్థితి ఉంది. కాబట్టి మంచితనానికి మన జనసేన కూడా మంచిగా ఎక్కడుంటే అక్కడ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు మా దగ్గరికి మా పార్టీలో చేరారని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నా. మరి అందరూ కూడా జనసేన కార్యకర్తలకు చేరుతున్నందుకు
అందరూ కూడా ఆహ్వానిస్తా ఉన్నా. అందరూ కూడా నేను బాగా చూసుకుంటాను, ఒక వ్యక్తిగా, ఒక సోదరుడిగా అందరూ కూడా భావించి నా పార్టీలోకి రావాలి అని చెప్పి కూడా కోరుకుంటాను. ఒక మంచి వ్యక్తి గెలుపు కోసం పనిచేద్దామనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు నా మిత్రులందరితో కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో అరుదుగా ఉండే కొంతమంది వ్యక్తుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకరు. మరి అలాంటి గొప్ప వ్యక్తి గెలుపు కోసం కృషి చేయడంలో అత్యధిక ఆనందాన్ని పొందుతామని చెప్పని మా భావన. ఇవాళ ఒంగోలు నియోజకవర్గ పరిస్థితులు చూస్తే 6 సార్లు ఎలక్షన్ జరిగితే 5 సార్లు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు. మరి ఏదైతే ఈ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారో మరి వీళ్ళకి ఏమాత్రం జ్ఞానం ఉందనేది నిన్న మొన్న జరిగినటువంటి విషయాల్లో ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు అర్థం కావాలి. మీరు 6 సార్లు జరిగితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పోటీ పడితే ఒక్కసారి మీరు గెలిచింది కూడా అది అత్యల్ప మెజార్టీతో గెలవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని అసత్య ప్రచారాలు మానుకొని రాజకీయాన్ని రాజకీయంలా చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ వైసీపీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం గతంలో ఒంగోలులో జరిగిన అరాచకాలు 2014 నుండి 2019 వరకు కాపులకు జనార్దన్ ఏం చేశాడు. ప్రతి దాంట్లో అసూయ ఏష అంటే విభేదాలను చూపించాడు చాలా వరకు. అక్కడికి వెళ్ళాలన్నా కానీ తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి లేకపోతే ఎవరూ అక్కడికి డైరెక్ట్గా వెళ్ళలేరు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ కాపులకు న్యాయం జరగాలంటే ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తప్పనిసరిగా గెలవాలి. అలా జరిగిన నాడే ఒంగోలులో కాపులకి న్యాయం జరిగేది. కొంతమంది వారి యొక్క స్వలాభాల కోసం వారి యొక్క ఈ టైంలో ఎలా ఉండిద్దంటే ఎలక్షన్ మూమెంటు వచ్చారు పోయారు అన్నట్టుగా వాళ్ళ యొక్క స్వలాభాల కోసం ఈరోజు కొంతమంది పార్టీలు మారుతున్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళు అటు వెళ్ళడం కానీ ఇప్పుడు టీడీపీలో చాలామంది మాట్లాడుతున్నారు వాసు గారు ఏం చేశారు, ఏమి చేయకుండానే 5 సార్లు గెలిచారా? చేస్తేనే గెలిచారు. మీరు గెలిచింది ఒక్కసారి. ఆ ఒక్కసారి కూడా ఫండ్స్ ఉన్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడింది, ఫండ్స్ వచ్చినాయి కొన్ని కార్పొరేషన్ నిధులు, అంతవరకే. అవి కూడా మీరు సహజంగా కొన్ని చోట్ల నిధులను కూడా దుర్వినియోగం చేశారు. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బాలినేని వాసు గారి 40,000 మెజారిటీతో గెలవబోతున్నారు. రామాయణం అంటే సీతమ్మ చరిత్రేనని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. సంతపేట సాయిబాబా మందిరంలో జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాలలో భాగంగా పొన్నూరు వెంకట శ్రీనివాసులు సీతాచరితం అనే అంశంపై ప్రసంగించారు. సీత పాత్ర లేనిదే రామాయణం లేదని, ద్రౌపది పాత్ర లేనిదే మహాభారతం లేదని అన్నారు. రాముడు ఏకపత్ని వ్రతానికి నిదర్శనమైతే సీతమ్మ పాతివ్రత్యానికి ఆదర్శమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సీతారాముల దాంపత్యం వివాహ వ్యవస్థకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రపంచ వాంగ్మయంలో సీతమ్మ వారి లాంటి స్త్రీమూర్తి పాత్ర మనకు కనిపించదని స్వామి వివేకానంద లాంటి వారే కొనియాడారని గుర్తు చేశారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ అనంతరం జరుగుతున్న మొట్టమొదటి శ్రీరామ నవమి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారని అన్నారు. క్రోధి నామ సంవత్సరంలో సీతారాముల దివ్య ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆశీర్వచనం అందజేశారు. సంతపేట సాయిబాబా మందిర అధ్యక్షుడు అలహరి చెంచలరావు స్వామివారి శేషవస్త్రంతో ఉపన్యాసకుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులను సత్కరించారు. సాయిబాబా మందిర అధ్యక్షుడు ఉపన్యాసకుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులను సత్కరించారు.
ఉపన్యాసకుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులను సత్కరించారు. ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేసేందుకు మహిళా పోలీసులు, వీఆర్ఓలు, ఎస్ఎస్ఎన్ టీమ్స్ పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగిందని ఒంగోలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ సుబ్బారెడ్డి తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, జమా ఖర్చులు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని సుబ్బారెడ్డి తెలిపారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరుగుతుందని, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల పత్రాలు సేకరణతో పాటు ఏదైనా సందేహాలు ఉంటే ఎన్నికల సెల్ ఏర్పాటు చేశామని అక్కడికి వచ్చి సందేహాలు తీర్చుకోవాలన్నారు. పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా వారి ర్యాలీని 100 మీటర్ల దూరంలో ఉంచి అభ్యర్థితో పాటు 4 సభ్యులను 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. ఎన్నికల నియమ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల జరిగిన అల్లర్లలో 82 మందిపై బైండ్ ఓవర్ కేసు నమోదు చేయడం జరిగిందని, ఇక మీదట ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. పరస్పరం ఎవరైనా గొడవలు పడితే కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో మహిళా పోలీసు, విఆర్ఓసు, తర్వాత ఎంసీఎంసీ, మరి ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, విఎస్టీ అకౌంట్స్ టీమ్స్ కోఆర్డినేషన్ మీటింగు జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు వైలేషన్ చేయకుండా వీళ్ళందరూ పరస్పరం సహకరించుకొని ఇక నుంచి శ్రద్ధగా డ్యూటీస్ నిర్వహించడానికి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్పి గారు, మన సిఐస్, మరి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్సు, మరి ఆర్ఓ ఒంగోలు పాల్గొన్నారు. తర్వాత ఈ యొక్క స్వీప్ కార్యక్రమంలో భాగంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జిల్లా నోడల్ అధికారి రవి గారు సూచనలు, జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారు చెప్పిన సూచనల్ని వారికి తెలియజేయటం జరిగింది. రెండోది, ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మన కాన్స్టిట్యున్సీ మహిళా పోలీసు, మరి విఆర్ఓసు, తర్వాత టీమ్స్ ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ వివిధ టీమ్స్ చేత ప్రతిజ్ఞ చేయించడం కూడా, ఓటు హక్కును గురించి ప్రతిజ్ఞ చేయించడం కూడా జరిగింది. కాబట్టి జిల్లా మన కాన్స్టిట్యున్సీ యొక్క ఓటర్సు, కాన్స్టిట్యున్సీ వివిధ పార్టీలు ప్రచారం కోసము తగిన పర్మిషన్ తీసుకొని నిబంధనల మేరకు ప్రచారం చేసుకొని ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, మరి ఎలక్షన్ కోడ్ని వైలేట్ చేయకుండా నిబంధనల మేరకే జరుపుకుంటారని ఆశిస్తున్నాను. బీసీలకు ఉన్నత పదవులు ఇచ్చి రాజకీయంగా గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఎన్డీఏ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శిలో జయహో బీసీ సదస్సు నిర్వహించారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. రాష్ట్రంలో ప్రధాన పదవులన్నీ సీఎం సన్నిహితులకు ఇచ్చి ప్రాధాన్యత లేని వాటిని ఇతరులకు ఇచ్చారని గొట్టిపాటి లక్ష్మి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలను నిండా ముంచిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలు తప్ప బీసీలకు వైసీపీ చేసిందేమీ లేదని అన్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న బీసీలే ఆ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ముందుకు వస్తున్నారని, దీనికి జంగా కృష్ణమూర్తి లాంటి వారే ఉదాహరణ అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రక్షణగా చట్టాన్ని తెచ్చి అమలు చేస్తుందని అన్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని విమర్శించారు. పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, బీసీ సంఘాల చెందినటువంటి నాయకులు ప్రసంగించారు. కార్యక్రమంలో నాయకులు కనకాచారి, నాగేశ్వరరావు,
మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, అప్పారావు, వెంకటరమణ, స్వాములు, అనంతమ్మ, వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే అవన్నీ తీసుకొచ్చి మీకు చేసే బాధ్యత మాది. మీరు కానీ తప్పు చేసి వేరే పార్టీకి ఓటేస్తే ఇప్పుడున్న పరిస్థితి అదే రకంగా కంటిన్యూ అవుతుంది. మీరు మారాలి, మీ బతుకులు మారాలి, మీరు ముందుకు అడుగేయాలి అని అంటే మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి. తెలుగుదేశం పార్టీ అనేది అందరినీ కలుపుకొని పోతుంది. అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా కలుపుకొని పోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అదే ఉత్సాహం ఉండాలి. మే 13తో పవర్ స్టార్ గారిని మీరు అక్కడ చూడాలంటే, ఎమ్మెల్యేగా మీరు చూడాలంటే, చంద్రబాబు నాయుడు గారిని మీరు సీఎం గా చూడాలంటే మే 13వ తేదీ ఇదే ఉత్సాహంతో మీరొక్కరే కాదు, మీరు ఒక 100 మందికి చెప్పి 100 మందికి ఓటు ఇచ్చాలి. ఎక్కడ తగ్గకూడదు, ఎక్కడ తగ్గేది లేదు. మీరు గొట్టిపాటి లక్ష్మి గారిని మీరు ఎమ్మెల్యేగా చూడాలనుకుంటే ఉత్సవం చేయాలి. మా నాన్నగారు 30 సంవత్సరాలుగా మీకు సేవ చేసుకుంటూ పోయినారు. అదే విధంగా మాగుంట కుటుంబం ఇంకొక 30 సంవత్సరాలు మా నాన్న నేను ఉండి మీకు సేవ చేసుకుంటాం. ఇంకెవరు లేరు. ఇన్ని రోజులు సేవ చేసుకొని పోయే కుటుంబం ఎక్కడ మీకైనా కనపడుతుందా? మేమున్నాం, మీకు మీ వెంట మేమున్నాం. లక్ష్మి గారి వెంట మేమున్నావు. ఎవరికి తెలియదు, ఏమి తెలియదు అని అనుకోమాకండి. మేము ఎడకుండి నడిపిస్తాం. రైతాంగ సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ ఇండియా కూటమి మేనిఫెస్టో ప్రకటించడాన్ని హర్షిస్తూ సంయుక్త కిసాన్ ఐక్య వేదిక, రైతు కూలీ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం నుంచి చర్చి కూడలి వరకు కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థుల విజయానికి అందరూ సహకరించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు జి శ్రీనివాసరావు, సర్దార్ పివిఆర్ చౌదరి, లలిత కుమారి, కె వెంకటేశ్వర్లు, వీరారెడ్డి పాల్గొన్నారు. అమలు చేయాలి, రద్దు చేయాలి, అమలు చేయాలి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ఓడించండి. రైతు కూలీ కార్మికుల కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించండి. కేంద్ర ప్రభుత్వం మద్దతుదారులు, కేంద్ర ప్రభుత్వం మద్దతుదారులు చట్టబద్ధత కల్పించాలి. కనీస మద్దతు ధరలకు కూలీ కార్మిక వ్యతిరేక కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లు సాధించాలని ఎన్నికల ముందుగా ఒక ఏకాభిప్రాయానికి వచ్చాం. ఆ ఏకాభిప్రాయం కారణంగా రైతు కూలీలకి, చిన్న సన్నకారు రైతులకు రోజువారీ వేతనము 400 రూపాయలతోటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కావాలి. 2,
82% ఉండేటటువంటి వ్యవసాయదారుల్లో 82% మందిగా ఉండే చిన్న సన్నకారు మధ్యతరగతి రైతాంగానికి డాక్టర్ స్వామినాథన్ సిఫారసు చేసిన పద్ధతుల్లో కనీస మద్దతు ధరలు నిర్ణయించాలి, దానికి చట్టబద్ధత ఇవ్వాలి. 3, కార్మికులకు సంబంధించినటువంటి అనేక చట్టాలను రద్దు చేసి కేవలం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి వారు గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఆ శాసనాలన్నింటినీ కూడా తిరిగి పునరుద్ధరించాలి. ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్య వేదిక ప్రకాశం జిల్లా కమిటీల ఆధ్వర్యాన ఈరోజు కాగడాల ప్రదర్శన జరిగింది. దీని ఉద్దేశం ఇప్పటికే మేము మా ఆర్గనైజేషన్స్ సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఆధ్వర్యం ద్వారా ఇప్పటికి అనేక రూపాల్లో పోరాటాలు చేస్తూ వచ్చాం. ప్రధానంగా రైతులు పండించిన పంటకి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారము చట్టబద్ధత కల్పించాలి. అట్లాగే కేరళ తరహాలో రైతులకు రుణ విమోచన చట్టం తీసుకురావాలి. రైతులకి ఒకసారి పూర్తిగా రుణాలు రద్దు చేయాలి. అదేవిధంగా వ్యవసాయ కార్మికులకి ఉపాధి హామీ పథకం కింద రోజుకు 400 రూపాయలు. మరి దేశంలో రాజ్యాంగాన్ని కాపాడాలి, దేశ భద్రతకి దేశ ప్రజలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఆసన్నమైంది. మరి ఈరోజు స్వామినాథన్ కమిషన్ ఏదైతే అమలు చేయమని కోరుతా ఉందో దానికి అనుగుణంగా రైతాంగ చట్టాలు చేయాలి, రైతులకి మద్దతు ధరని చట్టం చేయాలి. అలాగే రైతు కూలీలకి అన్ని రకాలుగా అసంఘటిత కార్మికులందరికీ కూడా మరి తీసుకురావాల్సినటువంటి వైద్యపరమైనటువంటి చర్యలు కానీ మరి ఇన్సూరెన్సులు కానీ ఇవన్నీ కూడా వారికి కూడా వర్తింపజేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో, అలాగే రైతుకి గిట్టుబాటు ధర ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు ఇస్తున్నటువంటి 200 రూపాయలు కాకుండా కనీస గిట్టుబాటు ధర రోజుకి 400 రూపాయలు వారికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘ ఐక్యవేదులు కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చినాయి. మరి ఉద్యమ విరమణ సందర్భంగా రైతులు కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని, అట్లాగే రైతుల మీద కేసులు ఎత్తేస్తామని, చనిపోయిన రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇస్తామని, అట్లాగే విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకుంటామని చెప్పి ఆనాడు రాతపూర్వకంగా హామీ ఇచ్చి ఈ దేశంలో ఉన్న రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుంచి కాలయాపన చేసింది. అందుకే ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక, యువజన విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో ఈ విధానాలకి నిరసనగా వ్యతిరేకంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మార్కాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందన, కందుల నారాయణ రెడ్డి సతీమణి కందుల వసంతలక్ష్మిలు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలను ప్రచారం చేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సీతారాంపురం మామిడిపాలెం కొండపై వెలిసిన శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం నుంచి డాక్టర్ పోలూరి కృష్ణ వాసు శ్రీకాంత్ నృత్య గమన గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీ సీతారామస్వామి దేవాలయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు ముగిలి ఆనందరావు, ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు డాక్టర్ సంతవేలుడు కోటేశ్వరరావు, నట్టం పురంధరదాసు, శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ నిర్వాహకులు జంజం రాధారమణ గుప్తా, ఎం కోటేశ్వరరావు, విప్పకుంట రామాంజనేయులు, సింగంశెట్టి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అర్చక స్వాములు ముప్పాడ రాంబాబు పూజా కార్యక్రమాన్ని జరిపించారు. శ్రీరామ నామస్మరణతో హిల్ కాలనీ మారుమోగింది.
బృందావన వాసుదేవ బృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం నామ సుధారస పానము చేసేదెన్నటికో సేవించియు శ్రీహరి పాదం చిత్తములుంచేదెన్నటికో రామ రామ జయ సీతారామ రఘుకుల జయ శ్రీరామ్ రండి దాసుడైన గురువరతి నంది ఎమ్మన్న వరమూల ఇచ్చిన వారు దోములు చేసిన ఎట్టి తొండమాంజె కురవతి దోములు చేసిన ఎట్టి తొండమాంజె కురవతి దోములు చేసిన ఎట్టి తొండమాంజె కురవతి బ్రహ్మణ తోటికి వచ్చి నమ్మిన వాడు దోములు చేసిన ఎట్టి తొండమాంజ కురవతి బ్రహ్మణ తోటికి వచ్చి నమ్మిన వాడు కొండలలో నెలకొన్న కోని తీరాయుడు వాడు కొండల జయ జయ నరసింహ సర్వేశ జయ జయ నరసింహ శ్రీరామనవమి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సీతారాముల కళ్యాణం జరిపించారు. కళ్యాణ క్రతువును నారాయణ శర్మ శాస్త్రోక్తంగా జరిపించారు. డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసులు, వారి ధర్మపత్ని భాగ్యలక్ష్మి, కుమారులు వంశీ, హారిక, పృథ్వీ, రేణుక దంపతులు ఉభయదాతలుగా పీటలపై కూర్చొని కళ్యాణాన్ని జరిపించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. స్థాపయామి అథ పూజయామి శమగ్నిరగ్నిభిర్గణశ్చన్నస్తపతు సూర్యః తయాదిష్టజావృత రావుగ్రహదేవతమావాహయామి స్థాపయామి పూజయామి కేతుం బృహ్మణ్ణకేతమేపేశో భర్య ఆపేసే సముషద్భిరజాయదా దుర్గా విశ్వానామేవ సింధుం దుర్గా చక్రిః దుర్గాదేవతమావాహయామి స్థాపయామి పూజయామి గణానాన్వా గణపతిం నమామహే కవిం కవీనామి అథ పూజయామి చతుష్పదే వాస్తుపురుషమావాహయామి స్థాపయామి అథ పూజయామి ఇంద్రం వా విశ్వధస్పరి హవామహే జినేకనో అగ్నిదిక్పార్గమావాహయామి స్థాపయామి పూజయామి యమాయసో భగో ధృత జమాయ భూతావి इमं मे वरुणस्वधि हवपद्याज वृणज नाम वस्युराजके पञ्चमदिग्भागे वरुणदेवताहयामि स्थापयामि पूजयामि सोमो धेनुगं सोमो अर्वं समासगो सोमो वीरं कर्मण्यो दधातु साधन्यो वचद्भगो समावाहयामि स्थापयामि पूजयामि आवाहयामि स्थापयामि पूजयामि शोनापति भवानुक्षराणि व्यसने కళ్యాణ మహోత్సవంలో భాగంగా విశ్వేర్థాదే సవనేషు ప్రభాచ్యాయ చకర్ద భగవండిన్ రసుంభదే గట్టి మేడం పారా సిద్ధిరస్తు వినకుడు కట్టించి రక్షాబంధన సత్య టీవీ ప్రేక్షకులు మహాశయులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి ఏడాది
ఒంగోలు డిపో నందు శ్రీరాముని కళ్యాణము శ్రీరామ సందర్భంగా చేయడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా కూడా ఈ సంవత్సరం కూడా ఒంగోలు డిపో నందు ఈ శ్రీరామనవమి కళ్యాణాన్ని జరుపుతూ ఉన్నాము. అందరూ కూడా దీన్ని వీక్షించి అందరూ కూడా ఈ శ్రీరాముని కళ్యాణాన్ని చూసి ఆనందించవలసిందిగా కోరుచున్నాను. శ్రీరాముని ఆశీస్సులు అందరికీ లభించాలని అందరూ కూడా శాంతి శుభ సౌకర్యాలతో. ఒంగోలు దిబ్బల రోడ్లోని అనంత కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. వేద పురోహితులు రాము శర్మ అర్చకత్వంలో సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీతారాముల జీవితంలో జరిగిన అనేక ఘట్టాలను శర్మ వివరించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వడపప్పు పానకం భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు అందజేశారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందిరెడ్డి ఆనందరావు వెంకట సుబ్బమ్మ దంపతులు కుమారులు మాధవరావు, సతీమణి పావని, మధుసూదన్ రావు, సతీమణి భవానీ, కొందర పుల్లారెడ్డి సతీమణి వెంకటరత్నం, మధుసూదన్ రెడ్డి, నాగమల్లేశ్వరి దంపతులు పీటలపై కూర్చొని కళ్యాణాన్ని జరిపించారు. ఆలయ కమిటీ చైర్మన్ వేమూరి శ్రీనివాసులు, ఆలయ కమిటీ సభ్యులు డాక్టర్ చెల్లా నాగేశ్వరమ్మ, అనపర్తి నాగేశ్వరరావు, చలపతి రాంబాబు, పాలపర్తి లక్ష్మీనారాయణ, దేవరంపాటి సుందర్రావు, బాపనపల్లి మోహన్ రావు, మల్లికార్జునరావు, పెండూరి చిన్న వెంకటేశ్వర్లు, గుజ్జుల గుణమారెడ్డి, వేమూరి సుబ్బారావు, పాతపాటి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి చక్కగా అందరూ పెద్దగా చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ జయ జయ రామ. ఒక సభలో నిండి సభలో తీయాలనుకుంటున్నాడు. నువ్వే రకాడు తర్వాత కానీ బాగా రుచిగా ఉందంటే అంత తింటారు. అదంతా కానీ అనేటువంటి అవకాశం కూడా మన సభలో జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా శ్రీ అనంత కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో ఈరోజు ఎంతో అద్భుతంగా, ఎంతో శుభదినంతో, ఎంతో ఆహ్లాదకరంగా మరి ఈరోజు శ్రీరాములు సీతమ్మ వారి కళ్యాణం జరుగుతున్నది. మరి ఈ సందర్భంగా 48, 49, 47 3 డివిజన్లకు సంబంధించిన ఇంకా ఇతర పెద్దలు, ఇతర ప్రజలు అందరూ దేవుని శ్రీరాముడు సీతమ్మ తల్లి ఆశీస్సుల కోసం ఈ ప్రాంగణంలో కిక్కిరిసిన సందర్భాలు. ఈ గుడి మరి శ్రీరాముడు సీతమ్మ తల్లి, ఆంజనేయ స్వామి, లక్ష్మణ స్వామి మరి వాళ్ళు మా మనసులో ఉండి మా సంపూర్ణ ఆరోగ్యాలు మాకు ఇచ్చి ఈ గుడి పూర్తిగా దిగ్విజయంగా జరిగేటట్టుగా ఆ శ్రీరాముడి కటాక్షం ఉంటుందని, దీనికి సందిరెడ్డి ఆనందరావు అంటే పెద్దవాళ్ళు కాబట్టి ఆయన ఒక పేరు చెప్తున్నాను. ఈ గుడి కమిటీలో చాలామంది ఉన్నారు. ఆలోచనతో పెద్దవాడైన నా కాలంలో, మన కాలంలో మీరందరూ నాతోటి సహకరించి మరి ఈ టెంపుల్ని మనం పూర్తి చేయాలని చెప్పేసి ఆయన పదే అందరిని కోరటం. అందరూ చేయాల్సిన బాధ్యత కాబట్టి అందరు చేస్తుంటారు. మనం చెప్పినట్టు అందరూ ఇనుకొని ఇబ్బంది లేకుండా సహకరిస్తున్నారు కాబట్టి మేము అందరం కలిసి చేస్తున్నాం. ప్రజలందరికీ శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు, ఆరోగ్యాలు అందరికీ బాగా ఇవ్వాలని దేవుడితోటి బాగుండాలి. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని కుందూరు పుల్లారెడ్డి గారు, వారి ధర్మపత్ని వెంకటరత్నం గారు, అలాగే కళ్యాణ మహోత్సవాన్ని కన్యాదాతలుగా ఉండి సందిరెడ్డి ఆనందరావు గారు, వెంకట సుబ్బమ్మ దంపతులు ప్రతి సంవత్సరం వాళ్ళు పర్మనెంట్గా చేస్తున్నారు. వారికి స్వామివారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మమ్మల్ని అందరినీ చల్లగా చూస్తే మేము కూడా చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలుపుకుంటూ మీడియా వేసవి సమీపించిందంటే మామిడి ప్రియులకు పండగే పండుగ. వేసవిలో వచ్చే వివిధ రకాల మామిడి పండ్ల రుచులను ఆస్వాదించేందుకు ప్రజలు ఉవ్విళ్ళూరుతుంటారు. వేసవిలో మామిడికి ఉండే గిరాకీ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఒంగోలు పట్టణంలో మామిడి పండ్ల అమ్మకాల జోరు ఊపందుకుంది.
ఒంగోలులో ఇప్పుడు సీజన్ ఫ్రూట్స్ మామిడి పండ్లు నోరు చూస్తున్నాయి. 20 రోజులుగా మామిడి పండ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఎక్కడ చూసినా మామిడి పండ్లు అమ్మకందారులు కనిపిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లోనూ గుంటూరు బైపాస్ రోడ్లో మామిడి పండ్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఉలవపాడు మామిడి పండ్లకు దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. ఉలవపాడు మామిడి పండ్లను కొనేవారు ద్విచక్ర వాహనాలు, కార్లు ఆపి మరీ కొంటున్నారు. హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చి గుంటూరు వెళ్తున్నాం. దారిలో ఇక్కడ ఉలవపాడు మ్యాంగోస్ ఫేమస్ అంటే ఎవ్రీ టైం వచ్చినప్పుడు చూస్తున్నాం, తీసుకుందాం అనుకున్నా. ఈసారి ఆగి మరీ పక్కా టేస్ట్ చేయాలని చెప్పి తీసుకున్నాం. ఈ ఫేమస్ అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. ఫస్ట్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా అందరికీ పట్టుకెళ్దాం. జనరల్గా బుట్టలు తీసుకుని వెళ్తాం. ఇక్కడి నుంచి అన్నా లేకపోతే విజయవాడ నుంచి అన్నా రసాలు. హైదరాబాద్లో మాకు అక్కడ దొరకవు కాబట్టి అక్కడ ఇప్పుడైతే ఒక 20 కిలోస్ తీసుకెళ్తున్నాము. పైగా ఇలాంటి ఫేమస్ ప్లేస్లో తిని ఇంకా రుచికరమైన మామిడికాయ తింటే ఇంకా అందరికీ మన తెలిసిన వాళ్ళందరికీ మనకి ఇవ్వాలని చెప్పి 1.5 kg అనమాట. పెద్దవి అయితే కేజీ 200 చెప్పారు, చిన్నవి అయితే కేజీ 150 చెప్పారు. నేను పెద్దవి బాగున్నాయి కదా అని పెద్దవి తీసుకుంటామండి. అంటే సీజనల్ ఫ్రూట్ కాబట్టి జనరల్గా తీసుకుంటుంటాం. అంటే అప్పటిదాకా వెయిట్ చేయలేక ముందు ఎదురు కనిపిస్తున్నాయి కదా, వచ్చినాయి కాబట్టి తీసుకున్నాం. ప్రస్తుతం వేసవి కాలంలో లభించే మామిడి పండ్లలో రారాజు ఉలవపాడు మామిడి పండు. ఇంకా 20 రోజులు దాటితే మేలు రకం ఉలవపాడు మామిడి పండు దొరుకుతుందని, మంచి రుచి లభిస్తుందని, ప్రస్తుతం అంత రుచిగా తీపిగా ఉండదని వ్యాపారస్తులు చెబుతున్నారు. కానీ మామిడి పండ్ల ప్రియులు మాత్రం 20 రోజుల దాకా ఆగేటట్లు లేరు. కిలో 150 నుంచి 300 దాకా అమ్మకాలు సాగిస్తున్నారు. సైజును బట్టి రేట్లు నిర్ణయిస్తున్నారు. ఇంకా 3 నెలల పాటు మామిడి పండ్ల అమ్మకాలకు మంచి గిరాకీ ఉంటుందని వ్యాపారస్తులు తెలుపుతున్నారు. బైపాస్ రోడ్లో అయితే పదుల సంఖ్యలో మామిడి పండ్లు అమ్మేవారు మేలి రకం మామిడి పండును బుట్టలో సర్ది కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. మొత్తం మీద ఈ సీజన్ మామిడి పండ్ల అమ్మకాలకు మంచి అవకాశం. సీజన్ ఒక 20 రోజులు బట్టే వస్తున్నాయి. అంటే ఇంకొక వాన కానీ వాన పడి కొద్దిగా పరవడి గాలి కొడితే అప్పుడు తీపి ఎక్కుతాయి కాయలు. ఇప్పుడు ఏంటంటే ఒక చప్పంగాను పులుపు ఏమి లేవు కానీ చప్పంగా ఉండే. అది కాక 7 కాపు చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని తోటలు అసలు కాయలా, కొన్ని తోటలు కాసినాయి. అందువల్ల కొద్దిగా బాగా రేటు తోటల కాడే బాగా రేట్లుగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కేజీ 100, 50, 80 అట్లా అమ్మేవాళ్ళు. ఈ సంవత్సరం తోటల కాడే ఖరీదు ఉండబట్టి 200, 150 రూపాయలు అట్లా అమ్మాల్సి వస్తుంది. ఎలా అంటే 250 రూపాయలు అంటే 200 కిలో 200, 150 రూపాయలు అంటే సైజులు చేసేసి అట్లా. అంటే ఆడ బాగా తోటల కాడ కొద్దిగా బాగుండే కాయలు కొద్దిగా రేట్లుగా ఉన్నాయి. కొద్దిగా ఏదైనా మసరగా కొద్దిగా తక్కువ రకం కాయలు తక్కువ రేటుగా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే కొద్దిగా చూసి కొద్దిగా అట్లా తెచ్చుకొని బాగా కొద్దిగా మనకి తినడానికి బాగా తయారైపోతుంది. చెట్టునే డైరెక్ట్ పండుతాయి అన్నమాట. అప్పుడు కాయలు తినడానికి కూడా అప్పుడు రేటు కూడా కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ కదా కొద్దిగా 20 రోజులు అయింది వస్తుంది. ఇక ఒక 10-15 రోజులు పోతే బాగా వస్తాయి కాయలు. ఈ స్టోర్లో పెడతారు సార్, గవర్నమెంట్ వాళ్ళు కట్టిన ప్లాంట్ ఉండదు. గ్యాస్కి పండిపోతాయి, లిక్విడ్ ఏముండదు. మామూలు అంత ముందర అయితే ఒక గదుల్లో పెట్టి కార్బెండర్ వేసి లేకపోతే అది వేసి చాలా రకాల పండించేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఒక గవర్నమెంట్ వాళ్ళు కట్టి స్టోర్లో పెడితే అదే విధమైన హానికరమైన స్టోర్లు మామూలు మన బనానా ఎట్లా పెడతారో ఈ మామిడికాయలు అట్లా పెట్టేసి అట్లా తెస్తూ ఉండదు. చాలా రేట్లుగా ఉండే సార్. ఇప్పుడు అది కాక అంత మొదలు తక్కువ రేటు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరంకి సగం తేట తోటలు కాయల సగం తోటలు కాయలేదు. అందువల్ల రేట్లుగా ఉండే కొద్దిగా. బంగినపల్లి రసాలు, పచ్చడి మామిడికాయలు అన్నీ ఉంటాయి. బంగినపల్లి అంటే అంటే కాయ పేరు ఉలవపాడు కాయలంటే కేజీ 100 ఉంది, 150 ఉంది, 200 ఉంది సార్. సైజులు మారిగా పర్లేదు, దేవుడు చిత్తం అది మనం చెప్పేదిగా. మగ్గ పెట్టేది ఏం లేదు సార్. మొత్తం పచ్చికాయ అయితే ఏసీలోకి వచ్చేసిద్ది. గవర్నమెంట్ ఏసీలు కట్టారు, ఆ ఏసీలోకి వచ్చిద్ది. అక్కడి నుంచి మేము కొనుక్కోవచ్చు. బల్లికురవ మండలం కొమ్మినేని వారిపాలెంలో వైసీ అభ్యర్థి పానెం చిన్న హనుమిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో గడప గడపకు తిరుగుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గురించి లబ్ధిదారులకు వివరించారు. ప్రజలతో మమేకమవుతూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ జగనన్నను అద్దంకి ఎమ్మెల్యేగా తనను బాపట్ల పార్లమెంటు సభ్యులుగా నందిగం సురేష్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పథకాలు ప్రతి ఇంటికి చేరాయి చిటికిన పేదల బ్రతుకుల మారాయి గ్రామాల్లో జగనన్న తీసుకొచ్చిన మార్పులు పరిమళ రెట్టింపుగా అందిస్తాడు సేవలు చేతిలోన అన్నం పెడితే 60 ఏళ్ల వరకు గుర్తుంటాది మీ ఇంట్లో నా మేలు జన్మనెత్తిన కోరకమై వెనుకరుగని సేవలకు అన్న నిన్ను పున్నమై అడుగైచిన పిడుగై పేదోళ్ళ పెన్నిదైనవో బయలెల్లి వస్తుందో బయలెల్లి వస్తుందో బయలెల్లి వస్తుందో వెనుమిర కన్నా బలిగీసిన ఉద్యమకారుల పెద్దన్నా తాను పుట్టు చెండలతో కదిలినారు. స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ ఆధ్వర్యంలో టంగుటూరులో పోతుల చెంచయ్య విగ్రహం దగ్గర బస్టాండ్ బొమ్మల సెంటర్లో పంగులూరి గోవిందయ్య వి వెంకట భూపాలు చలివేంద్రాలను ప్రారంభించారు. స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరం వేసవిలో చలివేంద్రాలు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు జి చంద్రశేఖర్, యశోదకృష్ణ పాల్గొన్నారు. ఒకసారి ఇలాగే నుంచుంటారు. అద్దంకి మండలం కొత్తరెడ్డిపాలెం, సింగరకొండపాలెం గ్రామాలలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఎంపీగా టి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యేగా తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వ్యవసాయం లాభసాటిగా ఉండేదని, ముఖ్యంగా ఉద్యానవన, వాణిజ్య పంటలకు రాయితీలపై 20 కోట్ల రూపాయల పనిముట్లు, యంత్రాలను అందించి వ్యవసాయాన్ని పండగలా చేయడం జరిగిందని గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు సూపర్ 6 ద్వారా చేపట్టే కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తా ఉన్నాం. దాదాపు పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయలు చేసే కార్యక్రమం కానీ, అదేవిధంగా బీసీ చట్టం, ముఖ్యంగా మీ అందరూ తెలుసు పల్నాడులో చంద్రబాబు అతన్ని తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుడిగా ఉన్నాడనే ఉద్దేశంతో ఏ విధంగా హతమార్చిన సంగతి మనందరం తెలిసిందే. దానికి అనుగుణంగానే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగానే తప్పకుండా బీసీ చట్టం, బీసీలు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. అందుకని బీసీల సంరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. గెలవాలన్న సంకల్పం బలంగా ఉన్న చోట ఓటమి అడుగు కూడా పెట్టలేదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.